ఎట్లుంది పరిస్థితి మీ రైతులది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏముంది అన్ని అబద్ధాల పరిస్థితి, ఇంకేమున్నది వాళ్ళది అన్ని అబద్ధాలే. ఏముంది ఒక బస్సు మాత్రం ఫ్రీ పెట్టిండంటే సిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే అవసరం. ఇక మళ్ళీ అమ్మాల్సిన వాళ్ళు ఇక సత్తనం ఇప్పుడు ఎటుబడి ఎటు కూడు లేదు కొమ్ము లేదు, ఒక చేయ కూడా తగలేదు. వాళ్ళ ఇంటికాడ నుంచి ముఖాలు కడగకుండా వచ్చిర్రు. ఏముంది వాడు మంచిగా కూర్చున్నాడు. గురియా బత్తాలు అసలు 3-5 రోజులే ఇవాటికి తిరిగి 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 ఒక బస్సు కూడా ఇస్తలేరు. వాడే మంచిగా చక్కగా కూర్చున్నాడు. మాకేం ఇట్లా తిప్పలు పెడతాడు అలా గెలిచి అమ్మని కుక్కలు. మాకు అసలు కేసీఆర్ పరిపాలనే మంచిది. ఇలా కానీ ఎంత దండిగే అన్ని దండిగే ఇబ్బంది, మొత్తం ఇబ్బంది, వరుసగా ఇబ్బంది. బ్యాంకులలో ఇబ్బంది, వాడు మాఫీ చేస్తానన్న ఇబ్బంది. ఏది ఒక్కటి కరెక్ట్ లేకుండా అంతే అబద్ధాలు ఆడి ఇంతవరకు తెచ్చిండు రైతులను. ఇది మాత్రం ఎవ్వరు ఇబ్బంది, అంతా ఇబ్బంది. ఏముంది మాఫీ చేస్తానన్నాడు, ఎక్కడో ఒకరికి చేసిండు, అందరు అట్లా ఊరుతాను పాపం. ఆఫీస్లో పోయి ఒక్కడి కూడా లేదు. ఆ మందు బత్తాలు దొరకటం లేదు. ఏదన్నా ఒక కరెక్ట్ మాటే లేదు అంది. ఏది ఒక బస్సు చేసిండు, ఏమన్నా మళ్ళీ వస్తానేమని. మళ్ళీ వానికా ఏం ఆలోచన లేదు. కేసీఆర్ కిందనే అంత వాడు ఆ దొంగ వాడు పైపు లైన్ వేసినాక దాంతో ఇలువలేడు ఇలా అంతే. దాన్ని ఇలువలేడు ఇలా అంత ఖరాబ్ చేస్తాడు జనాన్ని. 10 సంవత్సరాలు ఉంటే మేము ఎక్కడ ఇంట్లో కూర్చొని వచ్చింది. మందు బత్తాలు వచ్చినాయి, పైసలు వచ్చినాయి, అన్ని విధాలు వచ్చినాయి. బ్యాంకులలో కూడా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకులో తిప్పలే, అవతల తిప్పలే. రైతు బంధు ఇస్తాను అయిపోయినాయి. ఒకరికి 4,000 ఇస్తున్నాడు, ఆడవాళ్ళకు 2,500 ఇస్తున్నాడు. అంత దుబారు మాట్లాడి ఇగో ఇంత కాటికి తెచ్చిండు వాడు. వాని దొంగ లేకపోతే వానికి ఓటు కాదు మళ్ళీ రావాలి. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ చూడు కొడుకునికి దొంగ. అదే నేను గెలుతా మళ్ళా, నేను ఎటుబడి గెలుతా అని అంటాడు అలా. వాడొకటి ఆ బొల్లి చుక్క ఒకటి వాడు ఆంధ్రాలో ఉన్నాడు. అలా ఇద్దరు పదరుకొని వాళ్ళిద్దరు పదరుకొనే ఉన్నారు వీళ్ళ అంతే. వీళ్ళిద్దరు పదరుకొనే ఉన్నారు వీళ్ళు. ఇంకా వాడు వస్తాడు, ఇంకా వస్తారా వానికి? ఒక్క ఓటు వేస్తే నాకను ఈ టిప్పు ఆడోలే ఒక్క ఓటు కూడా వేయరు వానికి. వాని దొంగ ఇచ్చిన అట్లనే ఉప్పించిండు. అట్లా ఉప్పించాయి ఓట్లు, పడ్డాయి. ఉప్పించే ఓట్లు పడ్డాయి. వాడు ఇచ్చిన వాడు చేసిన పని వీడు పావుల పని కూడా చేయడు. దొంగ కదా వీడు. కేసీఆర్ చేసిన పనిలో ఒక పావుల పని కూడా చేయలేదు. యాద చేసుడేంది పాపం. వాడే ధర్మంతుడు, వాడే మంచి దేవుడు. ఎరికేనా వీడు లంగా కాదు వీడు అంతే. వీనికి ఏం లేదు, ఏం తక్కువ కాదు, ఏం లేదు. ఎవ్వరు నెత్తి మీద చేయి వానికే పెట్టిండు. ఏం లేదు. ఏం బ్యాంకులలో కూడా రైతు బంధు ఇస్తానన్నాడు. 2 టర్నులు వాడే ఉంచుకున్నాడు, వాడే దాచుకున్నాడు. వాడే ఇస్తాడు అట్లా అని 2 టర్నులు వాడే తెంగిండు. ఇంకేంది ఏంటంటే రైతు బంధు వేస్తాను 600 ఇస్తా, 6,000 ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అన్నాడు కదా. మీకు ఎక్కడో రైతు బంధు ఎవరు కేసీఆర్ అంటే ఆ మాట తప్పలే. ఆనాడంటే ఆనాడు పడ్డాయి పైసలు, తెల్లారంటే తెల్లారి పడ్డాయి. వీడు భోగం ఎట్లా వీడట్లా.